సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ బ్రహ్మం గారి కాలజ్ఞానం వలన ఎన్టీ రామారావు గారి వీరబ్రహ్మేంద్ర స్వామి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సినిమా ఉంది కదా, తమిళనాడులో సంవత్సరం పాటు సెన్సార్ కాకుండా చూశారు అని చెప్పేసి అని అంటున్నారు సార్. అంటే అందులో ఆయన ఒక వర్డ్ యూజ్ చేశారని చెప్పేసి ఏమీ కాదండి. విషయం ఏంటంటే తమిళనాడులో తెలుగు సినిమా రిలీజ్ కాకపోవడం ఏదన్నా తప్పు మాటలు. ఆ సినిమా సెన్సార్లో ఇరుక్కున్న మాట వాస్తవం. ఓకే, దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. అందులో ఒక కారణం ఏంటంటే ఆ టైంలో బయట బాగా ప్రచారం జరిగిన విషయం అది. తెర మీద కనిపించే బొమ్మలు రాజ్యాలు ఏలేనయ్యా అని వారు అందులో బిట్ ఉంది. అప్పటికి రొనాల్డ్ రీగన్ అమెరికన్ ప్రెసిడెంట్, ఆయన కూడా సినిమాల్లో నటించి రాజకీయాల్లోకి వచ్చిన వాడే. అలాగే రామచంద్రన్ ఉన్నాడు. రామచంద్రన్ కంటే ముందు తెర మీద పనిచేసి వచ్చినటువంటి కరుణానిధి ఉన్నాడు. అసలు తమిళనాడు రాజకీయాలు నెరిపిన వాళ్ళందరూ పెరియార్తో సహా అందరూ సినిమాలకు పనిచేసిన వాళ్ళే. వాళ్ళు అన్నాదురై దగ్గర నుంచి మొదలుపెట్టి రాజాజీ కథలతో కూడా సినిమాలు వచ్చినాయి అక్కడ. కాబట్టి తమిళనాడులో కళారంగానికి రాజకీయ రంగానికి అవినాభావ సంబంధాలు ప్రారంభం నుంచి ఉన్నాయి. అయితే ఎంజీఆర్, రేగను వీళ్ళ ఫోటోలు వాడారు దానిలో. అప్పటికి రామారావు రాజకీయాల్లోకి రావాలి అనే ఒక ఆలోచన ఉంది ఆయనకి. ఆలోచన ఉంది. ఆ సినిమా టేక్ ఆఫ్ అంటే ఆ సినిమా ప్రారంభించడానికి కూడా ఒక రాజకీయ నేపథ్యం ఉంది. ఎవరి బ్రహ్మం గారు ఆయనేమి అగ్రకులాలకు చెందిన మనిషేం కాదు. ఆయన ఒక బడుగు కులాలకు చెందినటువంటి మనిషే. ఆయన సన్యసించటము, ఆయన ఇలా కాలజ్ఞానం చెప్పటము, ఆయన కొంత కుల వ్యవస్థ గురించి మాట్లాడాడు. ఒక రకంగా బ్రహ్మం గారి చరిత్ర రామారావు టేకప్ చేయటం అనేది కొంత విచిత్రంగా కనిపించే విషయం. రామారావుకు ఉన్నటువంటి ఒక తాత్విక చింతనలో నుంచి జరిగింది అది. కొంత యాంటీ బ్రాహ్మిన్ కల్ట్ ఉంటుంది దానిలో, బ్రహ్మం గారి జీవితంలోనే. అది రామారావుని అట్రాక్ట్ చేసింది. అందులో పాట ఉంటుంది, ఏమయ్యా పండితులారా అని. అది టోటల్గా బ్రాహ్మణుల మీద ఆయనకున్నటువంటి పర్సెప్షన్లోనే నడుస్తుంది ఆ పాట. కులమతాలు ఇవంతా ఏమిటి గందరగోళం అన్న పద్ధతిలో ఆయన చెలరేగిపోయి నడుస్తుంది ఆ పాట. కాబట్టి ఆ ధోరణి ఉండటం వల్లనే ఆయన బ్రహ్మం గారి చరిత్ర తీయాలి అనుకున్నాడు. తీశాడు. తీసిన తర్వాత అది సెన్సార్లో ఇరుక్కుంది. కేవలం ఇది ఒకటే కాదు, ఇంకా అనేక సామాజిక విషయాలు మాట్లాడాడు ఆయన. అందులో పర్టికులర్గా పరిపాలకులు ఇలా వ్యవహరిస్తారు, ప్రజలని ప్రజాస్వామ్యం పేరుతో నియంతలుగా మారి వేధిస్తారు, ఇలాంటివి కూడా ఉన్నాయి కాలజ్ఞానంలో. ఆయన పద్ధతిలో ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ ధోరణిలో కొంత ప్రభుత్వాల మీద విమర్శలు, కులాల మీద విమర్శలు, వీటన్నిటినీ చూసి ఎన్టీ రామారావు గారు దానవేరు సూరకర్ణ సినిమా అయిపోయిన తర్వాత ఇక్కడ పొన్నూరులో జరిగినటువంటి ఒక సభలో మాట్లాడాడు. కొండవీటి వెంకటకవి గారి సత్కార సభలో. అప్పటికి రాజకీయాల్లోకి వస్తున్నట్టుగా ఆయన ప్రకటించలేదు. ఆయన ఆ కాలంలో జరిగినటువంటి ఒక భావ విప్లవాన్ని ప్రపంచానికి చెప్పడం కోసం నేను సినిమాలు తీస్తున్నాను అనే మాట వాడాడు. భావ విప్లవం అనే మాట వాడాడు ఆయన చాలా స్పష్టంగా ఆ వేదిక మీద. ఇప్పటికీ పాత పేపర్లు రిఫర్ చేస్తే ఆ స్టేట్మెంట్ దొరుకును. కాబట్టి ఆ చింతన ఉండేది ఆయనలో. ఆ తాత్విక చింతన ఉండటం వల్ల బ్రహ్మం గారి సినిమా టేకప్ చేశాడు ఆయన. ఇంకెవరు అలాంటి సాహసాలు చేయరు. పైగా ఆయన పక్కన శ్రీదేవితో డ్యాన్సులు చేస్తూ ఆ సినిమాలు చాలా పెద్ద పెద్ద హిట్లు అవుతూ ఉన్న టైంలో బ్రహ్మం గారి చరిత్ర సినిమా తీయాలని పూనుకున్నాడు ఆయన. పూనుకుని ఆ సినిమా తీశాడు. అది సెన్సార్లో ఇరుక్కుంది. అది సెన్సార్లో ఇరుక్కున్న తర్వాత ఆయన రాజకీయ ప్రవేశం జరిగింది. ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది? ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రిలీజ్ అయింది. ఈ సెన్సార్ గొడవలన్నీ పరిష్కారమై ఫైనల్గా ఆయన సీఎం అయిన తర్వాత రిలీజ్ అయింది ఆ సినిమా.
ఆయన నటించడం, ఆ సినిమా ఎప్పుడో నటించాడు. అది సినిమా కంప్లీట్ అయిపోయిన 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఆగింది. అది సెన్సార్ వివాదాల్లో అది రివైజింగ్ కమిటీ దాకా వెళ్ళింది. ఈవెన్ బొబ్బిలిపుల్ కూడా సెన్సార్ ఇబ్బందులు ఎదుర్కొంది. రామారావు గారి సినిమాలు చాలా సెన్సార్లు ఇరుక్కున్నాయి. బ్రహ్మంగారి చరిత్ర ఒకటే కాదు, బొబ్బిలిపులి సినిమా చాలా రోజులు సెన్సార్లో ఇరుక్కుంది. లక్కీగా ప్రభాకర్ రెడ్డి గారు పైరవీ నడిపి పట్టుకొచ్చాడు ఆ సినిమాని ఢిల్లీ నుంచి. ఆయనకున్నటువంటి రిలేషన్స్ విత్ కాంగ్రెస్ పార్టీ అవన్నీ వాడి వడ్డే శోభనాథ్ గారు ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. వీళ్ళందరూ కలిసి మొత్తాన్ని దాన్ని బయటకు తీసుకొచ్చి రిలీజ్ చేశారు సినిమాని. దీనికంటే ముందు తాతమ్మ కళ అనే సినిమా కూడా 3 ఏళ్ళు ఇరుక్కుంది సెన్సార్లో. అది కూడా ఇందిరాగాంధీ ప్రభుత్వం మీద వ్యతిరేక డైలాగులు ఉన్నాయనే ఉద్దేశంతోనే ఆపారు. అది కూడా చివరికి మొదట ఆయన కట్స్కి ఒప్పుకోవాలి రామారావు గారు. ఫైనల్గా ఇంకా ఇది అవదు, ఏదో పద్ధతిలో సినిమా రిలీజ్ చేయడమే మంచిది అని అనుకుని అప్పుడు కట్స్కి అంగీకరించి కట్స్తో సినిమాని రిలీజ్ చేశారు. నందమూరి బాలకృష్ణ తెర మీద కనిపించిన మొదటి సినిమా అది. ఆ సినిమా కూడా సెన్సార్ ఇబ్బందులను ఎదుర్కొన్నది. దానికంటే ముందు కోడలు దిద్దిన కాపురం అని ఒక సినిమా తీశాడు ఆయన సొంత బ్యానర్లో. అది కూడా సెన్సార్ ఇబ్బందులు ఎదుర్కొంది. అందులో పుట్టపర్తి సాయిబాబా మీద విమర్శలు చేశాడు ఆయన. దాంతో పుట్టపర్తి సాయిబాబా భక్తులు ఆ సినిమా రిలీజ్ కానివ్వమని గొడవ చేశారు. ఆ సందర్భంగా సినిమా ఆగింది. ఫైనల్గా కట్స్ లేకుండానే తెచ్చుకున్నాడు. రివైజింగ్ కమిటీకి వెళ్ళి ఆర్గ్యూ చేసి గొడవపడి కట్స్ లేకుండానే సినిమా రిలీజ్కి సెన్సార్ చేయించుకుని తెచ్చుకున్నాడు ఆయన. సినిమా రిలీజ్ అయిన తర్వాత పెద్ద హిట్ అయింది. అది బ్రహ్మంగారి చరిత్ర కూడా పెద్ద హిట్. ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి ఆ సినిమా ఆడుతుందని. విచిత్రంగా అది చాలా పెద్ద హిట్ అయింది. అంటే దానిలో ఆయన చేసిన సామాజిక విమర్శలు, బ్రహ్మంగారి పాత్రలో నుంచి ఆయన చేసిన సామాజిక విమర్శ అలాగే ఉండేది. ఎన్టీఆర్ క్యారెక్టర్ డిజైనింగ్ అలాగే ఉండేది. ఆయన సామాజిక విమర్శ చేయటానికి అవకాశం ఉన్న క్యారెక్టర్లు ఏవి అని పురాణాల్లో వెతుక్కుని, అంటే కాంటెంపరీ సొసైటీని విమర్శించడానికి అనువైన పాత్ర పురాణాల్లో ఏముంది అని వెతికి ఆ క్యారెక్టర్ చేసేవాడు. అది ఎన్టీ రామారావు గారి ప్రోగ్రాం. ఈ క్రమంలోనే ఆయన బ్రహ్మర్షి విశ్వామిత్ర క్యారెక్టర్ తీసుకోవడానికి కూడా కారణం ఇదే. ఆయన వశిష్ఠుడిని మామూలుగా విమర్శించడు ఆ సినిమాలో. ఏమయ్యా మీ జాత్యహంకారము అని మొదలు పెడతాడు డైలాగ్. మొదలుపెట్టి మీ అగ్రకులాల వారికేనటయ్యా ఆ స్వర్గము, దళితులకు స్వర్గం లేదా, ఏం మాట్లాడతారు మీరు అన్న పద్ధతిలో నడుస్తుంది ఆయన డైలాగ్ ధోరణి అంతా కూడా. కాంగ్రెస్ పార్టీని అలాగే బ్రాహ్మణ వర్గాన్ని ఒక మేరకు విమర్శిస్తూనే ఆయన సినిమాల్లో ఆర్గ్యుమెంట్లు నడుస్తాయి. ఈవెన్ దానవీర సూరకర్ణలో కూడా, దానవీర సూరకర్ణ సక్సెస్కి కారణమే అది. ఆ టైంలో ఒక అన్రెస్ట్ ఉంది సమాజంలో. కరెక్ట్గా ఎన్టీ రామారావు డైలాగులు వాళ్ళని కనెక్ట్ అయింది. ఏమిటి కులం పేరుతో ఈ వివక్ష ఏమిటి అని చెప్పి దుర్యోధనుడి పాత్రతో చెప్పించిన డైలాగులు. నీది ఏ కులమో అని మాట్లాడతాడు. ఒక్కొక్కడి కులం గురించి ఉతికి ఆరేస్తాడు. అది కనెక్ట్ అయింది. అది కనెక్ట్ అయ్యి విపరీతంగా చూశారు ఆ సినిమాని. 2 కోట్లు 17 లక్షలతో తీస్తే 2 కోట్లు డబ్బులు వచ్చినాయి ఆ సినిమాకి. ఇదే పద్ధతి. అంటే సామాజిక విమర్శ అనేది ఎన్టీ రామారావు చేసినంతగా తెలుగు సినిమా రంగంలో ఇంకో హీరో చేయలే. ఇది వాస్తవం. ఈ సందర్భంగా ఆయన రకరకాలుగా సెన్సార్ ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దాదాపు 5-6 సినిమాలు ఆయన సెన్సార్లో ఇరుక్కుని బయటపడ్డాయి. ఆ బయటపడ్డ వాటిల్లో బ్రహ్మంగారి చరిత్ర ఒకటి. పౌరాణిక సినిమాలు ఈవెన్ యమగోళ కూడా ఇరుక్కుంటుందేమో అని భయపడ్డాడు ఆయన, వెంకటరత్నం గారు. లక్కీగా అది సెన్సార్ వదిలేసింది ఆ సినిమాని. దానిలో కూడా కాంగ్రెస్ పార్టీ మీద సీరియస్ విమర్శే ఉంటుంది. అలాగే నా దేశం సినిమాలో కూడా, నా దేశం కూడా వెంకటరత్నం గారే ప్రొడ్యూసరు. అది కూడా ఇరుక్కుంటుంది అనుకున్నాడు ఆయన, అది కూడా బయటపడిపోయింది. ఆ 2 సినిమాలు కొంచెం లక్కీగా బయటపడ్డ సినిమాలు. మిగిలిన దాదాపు ఆయన చేసిన సామాజిక విమర్శనాత్మక సినిమాలు, సత్యసాయిబాబాని విమర్శించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? రామారావు గారు వాంటెడ్గా క్యారెక్టర్ పెట్టి సత్యసాయిబాబా మీద దాడి చేశాడు.
పుట్టబాబా మీద. ఇలా ఇలా ఆయనకు ఒక పర్సెప్షన్ ఉండేది, ఆ పర్సెప్షన్లో వెళ్ళిపోతాడు బ్లైండ్గా. వెంకటరత్నం గారు అన్నాడు, అంటే ఆయన సొంత సినిమా కాబట్టి తాతమ్మ కళ 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఆగిరా, ఆయనేం పట్టించుకోలేదు, తట్టుకోగలిగాడు ఆయన. యమగోళ ఆగితే నా పరిస్థితి ఏమిటి అంటే అప్పటికి హై బడ్జెట్ సినిమా 35 lakhs పైన డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. ఈ సినిమా ఆగితే నా పరిస్థితి ఏమిటి ప్రొడ్యూసర్గా అని భయపడిపోయాడు. లక్కీగా సెన్సార్ వాళ్ళు పట్టించుకోలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఇక్కడ, వెంగళరావు గారు గవర్నమెంట్ నడుస్తోంది. సినిమా రిలీజ్ అయింది, కాంగ్రెస్ వాళ్ళు దాడులు చేస్తారేమో అని భయపడ్డారు. ఎవరు ఏం మాట్లాడాలి, ఎంజాయ్ చేశారు. అందులో కొత్త రఘురామయ్య కాంగ్రెస్ నాయకుడు, ఆయన మీద క్రిటిసిజం ఉంది, సంజయ్ గాంధీ మీద క్రిటిసిజం ఉంది, ఇందిరాగాంధీ మీద క్రిటిసిజం ఉంది. స్ట్రైట్ డైలాగ్ ఉంది. చిత్రగుప్తుని అడుగుతాడు ఎన్టీ రామారావు గారు, ఏమయ్యా మిస్టర్ గుప్తా ఇక్కడ ఎమర్జెన్సీ ఏమైనా ఉందా అని అడుగుతాడు అంత ఓపెన్గా. ఆ డైలాగ్ కూడా కట్ చేయలే, వదిలేశారు. కానీ ఇలా రాజకీయ సామాజిక విమర్శ అనేది చాలా స్పష్టంగా ఆయన సినిమాల్లో కనిపించేది. అందులో భాగమే ఈ బ్రహ్మంగారి చరిత్ర కూడా. అంతే తప్ప విడిగా ఆయన ఏదో ఇందిరాగాంధీ గారు ఇబ్బంది పెట్టడం ఇది కాదు. ఆయన సినిమాలు ఇబ్బంది పడ్డ సినిమాలు అదొకటే కాదు, దాదాపు 60 సినిమాలు ఉన్నాయి. ప్రారంభ దినాల్లో కూడా ఉన్నాయి. ఆయన ఎర్లీ డేస్ నుంచి కొంచెం డిఫరెంట్గా వెళ్ళేవాడు సొంత సినిమాలతో. బయట కమర్షియల్ సినిమాలు చేసేవాడు, బయట డ్యాన్సులు ఫైట్లే. సొంత సినిమా మాత్రం అలా తీసేవాడు కాదు. ఆయన అజెండా ప్రకారం సొంత సినిమాలు తీసేవాడు. దానికి ఆయన ఒక వ్యూహం, ఆ సినిమా ఆడినా ఆడకపోయినా లాభం వచ్చేలాగా డిజైన్ చేసుకునేవాడు. అంటే తన ఫ్లాప్ సినిమాకి ఎంత వస్తుందో అంత బడ్జెట్ పెట్టేవాడు దాని మీద. అందులో సగం డబ్బుల్లో సినిమా అయిపోయేటట్టు చూసేవాడు. సినిమా ఫ్లాప్ అయినా ప్రాఫిట్ వచ్చేది. ఇది స్కీమ్. అందుకని ఆయన సొంత సినిమాలన్నీ ఏదో చుట్టేసినట్టే ఉంటాయి. మొత్తం ఆయనే ఉంటాడు సినిమా అంతా, ఆయన ప్రవచనమే ఉంటుంది, ఆయన డైలాగులే ఉంటాయి. అలా తీసేసుకునేవాడు. తన కాంపౌండ్ నటులు ఉండేవాళ్ళు, సత్యనారాయణ, చలపతిరావు, ఈ బ్యాచ్ జగ్గారావు, వీళ్ళందరూ క్యారెక్టర్లు వేసేవాళ్ళు. అందులో ఋష్వేంద్రమణి గారు, ఆయన టీం అదంతా. రంగస్థలంలో ఎలాగైతే నాటక సమాజం ఉంటుందో అలా రామారావుకి ఒక సమాజం ఉండేది. ఆ సమాజం నటులే ఉండేవాళ్ళు దానిలో. అలా ఆయన ఇష్టం వచ్చిన సబ్జెక్ట్ ఆయన ఇష్టం వచ్చిన పద్ధతిలో ఆయనే డైరెక్ట్ చేసుకుని తీసుకునేవాడు. ఈ సినిమాకు కూడా ఆయనే డైరెక్టర్, బ్రహ్మంగారి చరిత్రకు కూడా. ఆయనకి కొండవీటి వెంకట కవి అని ఆయనే చెప్పుకున్నట్టుగా అగ్గికి గాలి తోడైనట్టు అనే మాట వాడాడు కొండవీటి వెంకట కవి గురించి మాట్లాడుతూ ఎన్టీ రామారావు. అగ్గికి వాయువు తోడైనట్టు నా చైతన్యానికి కొండవీటి వెంకట కవి తోడయ్యాడు అని ఆయనే ఒక చోట చెప్పుకున్నాడు. అలా ఈయనకు ఒక ఆలోచన రాగానే అది ఆయనతో చెప్పేవాడు. ఆయన దానికి ఇంకొంచెం మంటేసేవాడు. ఇక అది మండేది. ఆయన కూడా రామారావు గారి తాత్విక చింతన ఉన్నవాడే. ఆయన కూడా త్రిపురనేని ఆయన ఉన్నాడు కదండి, వాళ్ళ ఋషి, ఆయనతో అసోసియేట్ అయిన వాడే. కాబట్టి ఇదంతా త్రిపురనేని క్లాన్ నుంచి వచ్చింది గొడవ. అదే ధోరణి ఆయన సినిమాల్లో ఉండేది. దాదాపు చివరి సినిమా బ్రహ్మంగారి చరిత్ర. విశ్వామిత్రకి ఆయన వేరే రైటర్ని పెట్టుకున్నాడు. అప్పటికి వెంకటకవి గారు లేరు. అప్పటి వరకు వచ్చిన అంటే కర్ణ నుంచి మొదలుపెట్టి 77లో మొదలైంది వాళ్ళ ప్రయాణం. 77 కర్ణతో మొదలైన ప్రయాణం 83లో రిలీజ్ అయినటువంటి బ్రహ్మంగారి చరిత్రతో ముగిసింది. అప్పటి వరకు రామారావు గారి సినిమాలు శ్రీరామ పాదుక పట్టాభిషేకంతో సహా వెంకటకవి గారే. ఆయన పేరు తెర మీద కనబడదు కానీ ఆయనే ఉన్నాడు ఆ సినిమాకి. రామారావు ఆయన కలిసి సముద్రాల గారు రాసిన స్క్రిప్ట్ని సమూలంగా మార్చి తీశారు ఆ సినిమా పట్టాభిషేకం. అట్లా ఒక పర్సెప్షన్తో సినిమాలు తీసినటువంటి డైరెక్టర్ ఎన్టీఆర్. ఆయన పర్సెప్షన్ చాలాసార్లు సెన్సార్ని, ప్రభుత్వాలని ఇబ్బంది పెట్టింది. ఆ తర్వాత అలాంటి కాంట్రవర్షియల్ ఆలోచనలు చేసే దర్శకుడు కానీ లేకపోతే నటుడు కానీ రాలేదు.
గోల సినిమా తరహాలో మేము సినిమా తీస్తున్నాం అని చెప్పి యమదొంగ టైంలో ప్రకటించారు. మ్మ్. కానీ యమగోళలో ఉన్నటువంటి ఆ పొలిటికల్ చైతన్యము, ఆ సటైరు అవేవి మీకు యమదొంగలో కనిపించవు. అవును. అందుకని ఆ పాత యమగోళలో ఉన్నటువంటి కళ కనిపించదు ఈ సినిమాలో. గ్రాఫిక్స్ మాయా నడుస్తుంది కానీ ఆ సినిమాలో కిక్ ఉంటుంది. ఆ కిక్ ఈ సినిమాలో ఉండదు. ఉండకపోవడానికి కారణం పర్సెప్షన్ లేకపోవటమే. ఓకే. ఎన్టీ రామారావు సినిమాలు ఎలా చుట్టేసినా ఒక పర్సెప్షన్ ఉంటుంది కాబట్టి జనాలు దాని గురించి డిస్కస్ చేసేవాళ్ళు బయటకు వచ్చి. మ్మ్. ఇలా మాట్లాడాడు రామారావు, ఇది నిజమేనా అని మాట్లాడుకునేవాళ్ళు. అలా సినిమాల్లోనూ రాజకీయాల్లోనూ ఒకటే మాట్లాడాడు, సింగిల్ పాయింట్ ఎజెండా. అందుకని ఆయన రాజకీయాల్లోకి రావడాన్ని పెద్దగా జనాలు ఆశ్చర్యపడలేదు, ఆయన కూడా తడుముకోలేదు స్టేట్మెంట్ కోసం. అలా కొనసాగిపోయింది జీవితం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.